హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు నుంచి మెలోడీ సాంగ్ సెకండ్ సాంగ్ చిన్ని అనే సాంగ్ వచ్చింది. సాంగ్ ఎలా ఉందనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. డాకు మహారాజు మొదటి సాంగ్ మాస్ సాంగ్, ఒక ఎలివేషన్ సాంగ్ అయితే సెకండ్ సాంగ్ చిన్ని అన్ని నేనే నీకై అనే సాంగ్ మాత్రం మధురమైన మెలోడీ సాంగ్ లాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏ ఆల్బమ్ చూసినా కానీ అన్ని మాస్ సాంగ్స్, అన్ని డ్యాన్స్ మూమెంట్, ఫాస్ట్ బిట్ సాంగ్సే. ఫుల్ ఆడియో అంటే మెలోడీ సాంగ్ ఈ మధ్యకాలంలో చిల్డ్రన్స్ను బేస్ చేస్తూ ఏ సాంగ్ రాలేదు. ఆ గ్యాప్ ఈ డాకు మహారాజులో ఈ సాంగ్తో తీరబోతుంది అనిపిస్తుంది. ఆ పాపతోటి బాలకృష్ణ కొన్ని మధురమైన జ్ఞాపకాలు, ఆ చిన్ని సరదా మూమెంట్లు, ఆ విజువల్స్ కానీ చాలా రిచ్గా, చాలా భారీ స్థాయిలో ఆ సాంగ్ ఎలా ఉండాలో అంతకంటే బెస్ట్ అవుట్పుట్గా బాబీ కోహ్లీ డిజైన్ చేసినట్టు అనిపించింది. నాకు ఈ సాంగ్ చూస్తుంటే నాకు విశ్వాసం అజిత్ మూవీ ఉంటుంది, దాంట్లో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటు సాంగ్ లాస్ట్లో వచ్చే సాంగ్, ఆ రేంజ్ కోవకు ఈ సాంగ్ ఈ మూవీలో ఉండబోతుందేమో. కొన్ని చిలిపి అలరి పనులు ఆ పాప చేసే కొన్ని, ఇంకా పూర్తి మనకు వీడియో రాలేదు కానీ కొన్ని ఎడిటింగ్, కొన్ని వీడియో అయితే చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకా బాలకృష్ణ ఈ సాంగ్లో మాత్రం ఫుల్ గ్లామరస్గా, చాలా బ్రహ్మాండంగా డ్రెస్సింగ్ స్టైలు, చాలా లుక్ అవుట్ స్టాండింగ్గా అనిపించింది. పాప కూడా చాలా క్యూట్గా అనిపించింది. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే చిన్న పిల్లల నుంచి ఆడియో కానీ సినిమాని చూడడానికే ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఇంపాక్ట్ అయితే ఈ సాంగ్లో మాత్రం కానొచ్చింది. చాలా మంచి బలమైన పదాలు, నువ్వు దగ్గరుంటే చీకటైనా వెన్నెలైనా, కొన్ని అనంత శ్రీరామ్, ఇలాంటి పదాలు చాలా బలంగా రాస్తాడు. ఒక్కటికి 3-4 సార్లు ఇన్న కొద్ది ఇనబుదవుతుంది. మధురమైన చిన్ని అల్లరి చేసే సాంగ్ లాగా అనిపించింది. సాలిడ్ సూపర్. తమన్ మ్యూజిక్ మాత్రం ఒకే టెంపో, ఎక్కడ మళ్ళీ సాంగ్ను డిస్టర్బెంట్ చేయకుండా మళ్ళీ వేరే ట్యూన్ ఇచ్చి మళ్ళీ వేరే ట్యూన్ కొట్టి రకరకాలుగా మిక్స్ చేసి అన్నట్టు సాంగ్లు అనిపించలేదు. సాంగ్ ట్యూన్ మాత్రం సాంగ్ వాయిస్ ఎలా బేస్ ఉందో అలాంటి ట్యూన్ మాత్రం ఇచ్చి సాలిడ్ కూల్ సాంగ్గా చాలా కంపోజ్ చేసినట్టు అనిపించింది. అనంత శ్రీరామ్ కూడా మంచి బలమైన పదాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సింగర్ కూడా చాలా సాలిడ్ కూల్గా పాడినట్టు అనిపించింది. సాంగ్ మాత్రం బెస్ట్ సాంగ్, ఒక డిఫరెంట్ సాంగ్ డాకు మహారాజులో ఉండబోతుంది. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే బాలకృష్ణ స్కూటర్ పైన వెళ్తాడు. మనకు ఒకప్పుడు స్కూటర్ మార్కు ఏదన్నా ఒక సైకిల్ కానీ స్కూటర్ కానీ ఒక సినిమాలో సాంగ్లో వాడితే ఆ సినిమా బ్లాక్ బస్టరే. ఇంతవరకు అలాంటి ఏదన్నా వచ్చినప్పుడు ఏ సినిమా ఫ్లాప్ కాలే. నాకైతే ఈ స్కూటర్ మీద పాపను ఎత్తుకొని వెళ్తున్న ఆ ఒక్క చిన్న బిట్ చూసిన తర్వాత ఆహా, ఈ సినిమా ఇంకా తిరుగులేని బ్లాక్ బస్టర్. 90s జరిగే కథ ఇది. ఇంకా బాబీ కోహ్లీ ఈ సాంగ్ రిచ్నెస్ ఇంత గొప్పగా ఉందంటే సినిమాని ఎంత బాగా తీసి ఉంటాడో. ఇంకా సాంగ్ మాత్రం చిన్నపిల్లలను బాగా ఆకట్టుకునే విధంగా చాలా చిలిపి సరదాగా మంచి కూల్ పదాలు, కూల్ మ్యూజిక్. బాలకృష్ణ కూడా కూల్ యాటిట్యూడ్ తోటి సాంగ్లో చాలా లవ్లీగా కానొచ్చాడు. బాబీ కోహ్లీ కూడా సూపర్ అనిపించింది. తమన్ సూపర్, అనంత శ్రీరామ్ సూపర్. సాంగ్ పిక్చరైజేషన్, లొకేషన్స్ కానీ చాలా సూపర్గా అనిపించింది. సాంగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా లాంగ్ రన్లో చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. ఉయ్యాలో అనే సాంగ్ భగవంత్ కేసర్లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి అనే రేంజ్లో పాప క్యూట్నెస్ చూస్తే అర్థమవుతుంది. సాంగ్ వాల్యూ ఎంత దూరం ఉండబోతుంది, ఎంత లాంగ్ ఉండబోతుంది అన్నట్టు నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. కూల్ సాంగ్, కొద్ది ఇనబుద్ధి అవుతుంది. ఇంకా అసలైన అభిమానులు కోరుకునే నందమూరి బాలకృష్ణ అభిమానులు కోరుకునే మాస్ బిట్ సాంగ్ 2వ తారీఖు, ఇది 4th నాడు డల్లాస్లో లాంచ్ కాబోతుందంట. వెయిటింగ్. సాంగ్ మీకు ఎలా అనిపించింది, పిక్చరైజేషన్ ఎలా అనిపించింది, స్కూటర్ మీద బాలకృష్ణ లుక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. అనంత శ్రీరామ్ బెస్ట్ రైటింగ్ పవర్ కానొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ అదుర్సు మధురమైన మెలోడీ సాంగ్. థ్యాంక్ యూ.